రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా శనివారం సంగారెడ్డి జిల్లా కేంద్రం పక్కనే ఉన్న కంది మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ మేరకు వారంతా కంది మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే సమయానికి రైతు భరోసా నిధులు అకౌంట్లో పడడంతో రైతులంతా సంతోషంగా ఉన్నామని తెలిపారు. ఎరువులు కొనుక్కునే సమయానికి డబ్బులు రావడంతో రైతుల కళ్లలో ఆనందం నిండుకుందని నాయకులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాట నిలబెట్టుకునే నాయకుడని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలన్నీ ప్రజల వద్దకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జోలకంట ఆంజనేయులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు మొగలయ్య, నాయకులు రఘుగౌడ్, రుద్రహరం ప్రకాష్, మోతిలాల్ నాయక్, చిదురప్ప, సర్పంచ్ కోడూరి శ్రీశైలం, కంది సర్పంచ్ చిన్నసాయి శ్రీరామ్, ఉప సర్పంచ్ అసద్ ఖాన్, సాయిబాబా, లక్ష్మణ్ గౌడ్, మత్తిన్ ఖురేషి తదితరులు పాల్గొన్నారు. రైతు బంధు అందరికి ఇవ్వడం వల్ల అంటే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రైతు బంధు ఇవ్వడం జరిగింది. వాళ్లకు సందర్భంగా రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేయడం జరిగింది. సర్పంచులు, ఇన్ఛార్జీలు, పార్టీ కమిటీ, కాంగ్రెస్ కార్యకర్తలు రైతులకు సకాలంలో రేవంత్ రెడ్డి మాట ఇచ్చినందుకు సకాలంలో 5 ఎకరాల వరకు రైతు భరోసా వేయడం జరిగింది. అనివార్యంగా 9 రోజుల్లో మళ్ళీ అందరికీ కూడా రైతులకు రానుగా కూడా ఇస్తారని మొత్తం రైతులకు ఇప్పుడు పెట్టుబడి కాబట్టి ఈ మంత్లో అందరూ పెట్టుబడి చేస్తారు వ్యవసాయంలో కాబట్టి అందరికీ రైతు భరోసా ఇచ్చి రైతులకు ఆదుకుంటున్న రేవంత్ రెడ్డి గారు రైతు పక్షాలు అందరూ మా యొక్క నిర్మలా జగ్గారెడ్డి గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే రైతు బంధు ఈరోజు సకాలంలో ఈరోజు రైతు బంధు రైతులకు అందరికీ కూడా మంచి టైంలో ఈరోజు నాటేసుకునే టైంలో ఈరోజు రైతు బంధు చేసినందుకు మా పార్టీ నాయకులు, సీనియర్లు మరియు ముఖ్యులు, సర్పంచులు అందరూ కూడా కలిసి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తూ రైతుల పక్షాన మేమందరం కూడా వారికి కృతజ్ఞతలు రెడ్డి గారికి పాలాభిషేకం కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఇన్ఛార్జ్ గారు జులకంటి అంజన్న గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్ గారు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ శ్రీరామ్ గారు, ఆయా గ్రామాల సర్పంచులు మరియు పార్టీ ఇన్ఛార్జీలు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రగన్న గారు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు గతంలో కంటే మెరుగుగా రైతులకు మరి సేవ చేస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే అప్పుడు గాడిలో ఉండే, ఇప్పుడు గాడి తప్పిన వ్యవస్థను కూడా గాడిలో పెట్టుకుంటూ అందరికి సందేహాలుంటే వ్యవసాయదారులకు అసలు ఇస్తారో ఇవ్వరో. మొన్న అనుకున్నాం మనం వడ్ల కొనుగోలు చేయరని. మనం భారతదేశంలో అందరికంటే ఎక్కువగా మరి మన రాష్ట్రమే కొనుగోలు చేసిన మాట వాస్తవం. అది అందరూ ఒప్పుకోక తప్పదు. అదేవిధంగా రైతు బంధు మీద మరి రైతులకు ఎన్నో అపోహలు చెప్పిన కార్యక్రమాలు చూసాం మనం. కానీ ఈరోజు రైతులకు ఖచ్చితంగా ఏది ఏమైనా ఎన్ని కార్యక్రమాలైనా సరే కొంచెం ఆపైనా సరే రైతులకు మాత్రం ఖచ్చితంగా రైతు బంధు ఇస్తారని చెప్పేసి 9 రోజులలోనే 5 ఎకరాల లోపు ఉన్న వారికి అందరికీ కూడా రైతు బంధు ఇచ్చినందుకు మా అందరి పక్షాన రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అందరికీ కూడా, మా మేడం నిర్మల జయప్రకాష్ రెడ్డి గారికి అందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ కంది మండల పక్షాన కృతజ్ఞతలు చెప్పుకుంటూ